చేస్తాను, దీవిస్తా దీవిస్తా అంటే దేవుడు నీకు ఏది కావాలో ఆయనకి తెలియదా? తెలుసు. కాయాలన్నా, కాపాడాలన్నా, భద్రపరచాలన్నా, రెక్కల చాటును దాచుకోవాలన్నా, రెక్కల మీద ఎక్కించుకోవాలన్నా, నిన్ను అపాయంలో తప్పించాలన్నా, నీకు ఉపాయం ప్రసాదించాలన్నా, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నీకు క్షేమంగా ఉంచాలన్నా ఆయనకి బాగా చెప్పు తెలుసు. వినండి, రెండు సార్లు ఏమో ఫోన్ చేశారంట వేరే ఊరు నుండి నా కోసం. ఆ 2 సార్లు ఒకసారి నిద్రపోతున్నా. మరి ముసలి ఫోన్ చేసి అంతలా బిజీ అయితే చత్తనాడు చూడవచ్చు. నీ బాధ, నీ బరువు యేసయ్య మీద మోయి. యేసయ్య నీ భారాన్ని, నీ బరువును మొయ్యాలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. భారం బరువు అన్నందుకు మాట చెప్తా. ఒక ముసలం అంట గానే ఉంటారు. తిండిని బట్టి మరి దేవుని మహాకృపో, వాళ్ళ పరిశుద్ధతో, వాళ్ళ ప్రార్థనాత్మ, అదొక ఆశ్చర్యం. పట్టుకో కొంతమంది. సరే వినండి, ఈ ముసలమ్మ నెత్తి మీద మూట పెట్టుకుని, నా వైపు చూస్తున్నారా, నెత్తి మీద మూట పెట్టుకుని మొయ్యలేక తారు రోడ్డుని మోసుకుంటా, మొయ్యలేక మోసుకుంటా, మొయ్యలేక మోసుకుంటా, చెవట్లు గారుకుంటా. దేవుడిని ఆ ప్రతి అవసరతను తీర్చును గాక. కావాలనుకున్నాడు ఆమె చెప్పండి. మాకేంటి మా నాన్న బోళ్ళు తీరుతున్నాడు. సరేలే, నేనేం చేసేది. మోసం చేయబాక, పాస్టర్ గారిని మోసం చేయబాక, మరి జాగ్రత్తగా ఉండు. అత్తను మోసం చేయబాక, జాగ్రత్తగా ఉండు. నువ్వు కాదంటలేదు. మోసుకుంటా వెళ్తుంటే ఈ లోపు జట్కా బండి వచ్చిందంట. ఏ బండి? జట్కా బండి అంటే తెలుసా మీకు? గుర్రపు బండి. ఏ బండి? గుర్రపు బండి. అది కూడా తెలియదు కొంతమందికి. ఎట బండి తెలుసా? కొంతమందికి అది తెలియదు. రైలు బండి ఎక్కిన వాళ్ళు ఉండాలా? నా బండి ఎక్కువ అంటే హల్లెలూయా. బండి ఎక్కిన తర్వాత ఈయన హుషారుగా తోలికెళ్తున్నానంట. తోలికెళ్తా ఎందుకు వెనక తెలుసుస్తే ఈమె బండి ఎక్కి నెత్తి మీద ఏం పెట్టుకుందామా? మాట్లాడమా, పెద్దగా మాట్లాడి తొప్పుకోలేదు. కాముగా జరగాలి. ఎక్కడ కూర్చుంది? పర్లేదు, ఏం పర్లేదు. దమ్మా నువ్వు కొడులు ముగిరయ్యా అని అర్థం. ముగిచ్చేస్తా. ఒక పిల్ల, నేను ముగిచ్చేస్తున్నాను కొద్దిసేపు, నేను చెప్పలేక. ఒక పిల్ల అందుకే చెడిపోయానేమో, నేను కూడా బుద్ధి లేనివాడిని, స్నేహితులను బట్టి పాడైపోయాను. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తారు? ప్రార్థన. పిల్లలు కూడా హల్లెలూయా అంటారా అనరా? స్తోత్రం అంటారా అనరా? నన్ను తీసుకెళ్ళలేదు. మా కర్మలు నాశనం అయిపోయి 21 సంవత్సరం సర్వనాశనం అయిపోయింది. వీళ్ళరా మనసు మార్చుకోండి, చిన్నలైనా పెద్దలైనా. నేను చాలా మారానయ్యా బాప్తిస్తుంది. మరి అబద్ధాలు ఆడుతున్నావు, బూతులు ఆడుతున్నావు. ఎందుకు బాలే? ఆ పైత్యం బాలేదే, ఆ చేతు బాలేదే, ఆ రోత బాలేదే. పూర్తిగా మారండి. ఎవరున్నారు మనకి? యేసయ్య ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి మనం? యేసయ్య దగ్గరికి. పిల్లకి తల్లి భక్తి నేర్పింది. తండ్రి ఏమో తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఉండకానిచ్చి ఒకటే కొట్టుడంట. మా ఆత్మీయ తండ్రి అన్నారు ఒకడిని, రేయ్ ఏంటి భార్యను బాగా కొడుతున్నావు? కొంతమంది భార్యను కొడతారు, కొంతమంది తల్లిని కొడతారు, తండ్రిని చెప్పండి కొడతారు, చెల్లిని, అక్కని, వదిని. కళ్ళు మూసుకుపోయినాయి. ఎవరినైనా కొడతారు, ఏదైనా చేస్తారు. అదొక దెయ్యం. నా ముందే కొడుతున్నావు. ఎన్నిసార్లు కొట్టి అర్థం అవడం చెప్పండి అయ్యా. ఒక 50 సార్లు కొడుతున్నాను. 50 సార్లు కొట్టుంటాను. ఇప్పుడు పాపం చేసి 50 సార్లు భార్య. చాలా మార్పు లేదండి. ఆసరకి వెళ్ళొస్తున్నారు గుడికి. త్వరలో రోడ్డమ్మటికి వెళ్ళిందంట. అక్కడ కుట్టు ఉందంట. కుడి దగ్గరికి వెళ్ళి ఆ పాట, ఆ రొట్టెను మీరేమనుకోబాక ఎమ్మడబడితే బ్యాన్ అరిచి ఏసయ్యా 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 అంటున్నారు. ఏసయ్యా అని ఎప్పుడైతుందో ఈ యజమానుడి గుండె, కొట్టే యజమానుడి గుండె ఏమైపోయింది? కరిగిపోయింది. అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా, నువ్వు ప్రార్థన చేసుకునే పిల్లలాగా
నీకు ఎన్ని కావాలో తీసుకో అని అద్భుతంగా ఆ యజమానుడు ఆశ్చర్యకరంగా ఆ పిల్లకి ఇవ్వాల్సిన ఇస్తే తీసుకెళ్ళి దేవుని సహాయము నడిపింపులో ఇచ్చింది. పిల్లలారా, తల్లులారా, పెద్దలారా, గౌరవంగా ఉన్నవారులారా, మీరే జాన్ తీసుకు. వాళ్ళిద్దరూ బాగా భక్తి నేర్చుకున్నారు. చార్లెస్ వెస్లీ పాడుతుంటే పక్షులు ఆలకించే హల్లెలూయా, మనుషులు మారిపోయేవారు. దేవుడు స్వస్థపరిచాడు, ఓకే. అసలు అద్భుతం ఏంటి? ఇది అంతా చెప్పుకోవటానికి అద్భుతం ఏంటి? యేసయ్య నిజమైన యేసయ్య అన్నీ కరెక్ట్. కానీ అసలు అద్భుతం ఏంటంటే భయంకరమైన వర్షం కురుతుంది ఒక్కో చోట. ఇక్కడ ఉందా? ఈ కాసేపు అయిన వర్షం ఏమైంది? అది అసలు అద్భుతం. వర్షం లేకుండా నీ కూటమి ఆడితే నీకు మిమ్మల్ని కూడా ప్రేమించాడు. హల్లెలూయా. మీ ఇంటిలో కూడా చాలా అద్భుతాలు జరిగినాయి. హల్లెలూయా. దేవుని దయని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవుడు మంచి స్తుతి కూడికి ఇచ్చాడు. సంతోషం. మరి శ్యామన్న ఎంతమందికి భోజనాలు పెట్టుకుంటాడో దేవుని దాన్ని బట్టి మరి అంతసేపు వర్షం ఆగునుగాక. దేవుని మహాకృప చేత ఈ చిన్న పిల్లలిద్దరిని దేవుడు దీవించునుగాక. వాళ్ళ నాన్ని ఆశీర్వదించునుగాక. ఈ ఆశీర్వాదం దీవెన ఇవన్నీ మామూలే గాని వీళ్ళందరూ పరిశుద్ధులై ప్రేమ కలిగిన మంచి దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. నీ దయని బట్టి మంచిగా వాతావరణం దేవుడా, దేవుడా, మహాదేవుడా, గొప్ప దేవుడా, నేను కంగారు పడ్డాను దేవుడా. ఓ రాత్రి నుంచి పొద్దున్న నుంచి అయ్యా వర్షాన్నాపు నలిగిపోయాను దేవుడా. నీ దయని బట్టి ఇప్పుడు వాళ్ళకి వర్షమాపి మీ ఆరాధన జరిగించారు. మీకు స్తోత్రాలు. చక్కిన పాటలు బిడ్డలు పాడటానికి మీరు ఎంతో సహాయం చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఈ జరగనన్న విధానాన్ని మీరే జరిగించి మహిమ పొందండి అని సమస్త వ్యతిరేక బంధించి జయము దయచేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ చెప్పండి. సరే, అందరూ చెప్పండి. నేను మీ అందరికి పొందగలమ్మా, మీ అందరికి పొందను. నన్ను క్షమించండి. రానాళ్ళకి అందరికీ నా వందనాలు. ఈ మైక ద్వారా ఎంతమందికి వినపడుతుంది అంతమందికి నాకు నా వందనాలు. మరి నేను చెప్పే సాక్షులు ఏంటంటే, పోయిన నెలలో ఇదే రోజు నా చిన్న మనవాడికి బాగవటం అంటే ఫస్ట్ కుక్క రక్కింది. చిన్నదేలేనని నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, వదిలేశాను. తర్వాత ఒక 5 రోజులు ఆగిన తర్వాత చిన్న పొక్కులు వచ్చినాయి. ఏంటి ప్రభు ఈ శోధన, అసలు నా విషయంలో ఏం చేయదలుచుకున్నారు మీరు? నాకైతే ఎవరు తోడలేరు. నాకు ఎవరున్నారు అని దేవుణ్ణి నీరీతిగా ఇట్టాగే నాలో నేను మాట్లాడుకుంటున్నాను. నాకు ఎవరున్నారు అసలు? ఎందుకు ఇది? ఒక పిల్లోడు చేసేది 4 తినాలి, అసలు ఏం ప్రభు అని కుక్క రక్కిన వెంటనే మా అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ ఇది పరిస్థితి అని చెప్తే, ఏం కాదు అవే మేము ప్రార్థన చేస్తున్నామని అని చెప్పి మా అమ్మగారు అన్నారు. తర్వాత పొక్కులు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయించాను. తర్వాత అన్స్పీడ్గా పిల్లోడికి ఉండపల్లని ఆడతానన్నాడు, జ్వరం వచ్చేసేసింది. ఆ జ్వరం అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా పిల్లోడికి స్వస్థత లేదు. ఎన్ని మందులు వేస్తున్నానో తెలియట్లేదు. ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. రేత్రి తుళ్ళిపడలు ఎగుతున్నాడు, ఏడుతున్నాడు. నాకు నేను అసలు ఇది నా శాపమా, ఇది నా పాపమా? ఎవరున్నారు మాకు? ఒంటరిదాన్ని, ఏ కాకిని కదా నేను. ఎందుకు అసలు నేను చనిపోతే నా పిల్లలకి ఇది ఉండదు. ఇది నన్ను బట్టే వస్తుందని నేను చాలా ఏడ్చుకున్న తర్వాత, అమ్మా పిల్లోడికి మరి జ్వరం తగ్గట్లేదమ్మా అంటే, ప్రార్థన ఎప్పుడు నా కోసం, నా కుటుంబం కొరకు ఎప్పుడు నా యజమాని ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. ఆయన వెళ్ళిపోయినాక బహుగా ఇంకా నన్ను, నా తల్లి వెళ్ళి నా తండ్రి వెళ్ళి నన్ను హంట పెట్టుకొని దేవుడి బిడ్డలు మరి వాళ్ళ పిల్లలు
అంటు పెట్టుకొని ఉండారు. నాకు బాగా పోయినప్పుడు కూడా అమ్మా పలానా విషయం అని అంటే అంటు పెట్టుకొని ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నన్ను అంటు పెట్టుకొని ఉన్నది ఇంకొక పిల్లాడు ఉన్నాడు. ఒక పక్కకు తిరిగి ఎడుతూనే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నట్టు నా మొహం మీద ఉంటున్నాడు. పక్కకు తిరిగి ఎడుతూనే ఉన్నాడు, నా మొహం మీద ఉన్నట్టే ఉంటున్నాడు. నన్ను గమనించుకున్నాను. ప్రభువా నీ చిత్తమైతే నాకు రక్తం ఇవ్వు, లేదంటే తీసుకుని నేను ఎవరి రక్తం ఎక్కించుకోను. నీ చిత్తం ఏమైందో నా యజమాని దాటిచ్చావు, నీ చిత్తమైతే నన్ను కూడా దాటిచ్చు, నా పిల్లలకి నువ్వే కాపుదాలుగా అయ్యింది. అయితే ఇంకొక మాట ఏంటంటే నేను ఇంకా 2 నెలలకి నేను మారు మనసు బాప్టిజం తీసుకొని సంవత్సరం అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఎవరు నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. దాని నిమిత్తం నాకేం బాధ లేదు. కానీ మీరందరూ నేను ఎన్నోసార్లు కొట్లాటలో ఉన్నాను, బూతులాడాను, మరి వేరేగా నా కుటుంబం మీదకి వస్తారా అని మగపిల్లడికి లాగా మీ అందరి మీదకి నేను తిరగబడిన దాన్ని కాదని నేను చెప్పలేను. దాన్ని బట్టి మీ అందరిని నేను క్షమాపణ ఈ సమయం బట్టి అడుగుతున్నాను. నన్ను దయించి మీ అందరి కాళ్ళు పట్టుకోలేను కాబట్టి మీరు అందరూ దయించి నన్ను క్షమించి నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. అనిత 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 దారి లేదు ఇటు రావడానికి, కొట్టుకులాడుతున్నాడు.